క్రైస్తవ మత చర్చల్లో రాజకీయ పరంగా ఎప్పుడూ మాట్లాడనని ప్రభువైన యేసుక్రీస్తు వ్యాఖ్యలను మాత్రమే నేను మాట్లాడతానని బ్రదర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర గ్రాండ్ ఫంక్షన్ హాల్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్నటి దినం కడపలోని ఓ ప్రార్థనా మందిరంలో నేను ప్రభువైన యేసుక్రీస్తు సందేశాలను వివరిస్తూ పాములను తేళ్లను తొక్కే అధికారం యేసయ్య సంఘానికి ఇచ్చాడని పేర్కొన్నానని, దానిని కొందరు పాపులను తొక్కేందుకు అంటూ రాజకీయ వ్యాఖ్యలు వచ్చేలా ప్రచారం చేశారని, ఇది అవాస్తవమని వారు పేర్కొన్నారు. పాములను తేళ్లను తొక్కే అధికారం యేసయ్య సంఘానికి ఇచ్చాడని దాని అర్థం. బైబిల్లో పాములు తేళ్లు అంటే దేని విషయంలోనూ మీరు భయపడవద్దు, యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేశాడని, అన్యాయానికి బలం ఉండదని, న్యాయానికి మాత్రమే బలం ఉంటుందని, దేవుడు ఎల్లవేళలా న్యాయం వైపే ఉంటాడని వారు పేర్కొన్నారు. నేను రాజకీయాల గురించి వారికి సపోర్ట్ చేయండి, వీరికి సపోర్ట్ చేయండి అని ఎప్పుడూ అర్థం వచ్చేలా మాట్లాడనని, అయితే న్యాయం ఎవరి వైపు ఉంటుందో దేవుడు వారి వైపే ఉంటాడని, సత్యానికి ఉన్న బలం అలాంటిదని వారు పేర్కొన్నారు. దయచేసి నేను చెప్పే వ్యాఖ్యలను వేరే అర్థం వచ్చేలా మీడియాలో కథనాలు అల్లవద్దని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ మేలు కలుగునుగా, వారి కుటుంబాల్లో శాంతి సమాధానము కలుగునుగా. ఈ రాష్ట్రానికి ప్రభావ నిజంగానికి ఇప్పుడు పాలిటిక్స్ లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రభావ, ఈ దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రభావ. ఏ ప్రధానమంత్రి ఉండాలో, ఏ ముఖ్యమంత్రి ఉండాలో, ఎవరు ఉండాలో ప్రభావ, మీరు ప్రభావ మంచి వారిని నాయకులుగా చేయమని ప్రార్థిస్తాం. ఎందుకంటే ప్రభావ నాయకులుగా ఎంచుకునేది మనుషులే, మనుషుల హృదయాలు మీ చేతిలో ఉన్నాయన్న ప్రభావ, వారి హృదయాన్ని ముట్టి మంచి నాయకుల వైపు ఆ హృదయాన్ని తిప్పమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఎవడే కానీ ప్రభా, యథా రాజా కథా ప్రజ అన్నారు, యాజ్ ద ప్రీస్ట్ బి సో విల్ బి ద నేషన్ అన్నారు ప్రభా, యాజ్ ద కింగ్ బి సో విల్ బి ద నేషన్ అన్నారు ప్రభా. కాబట్టి మంచి రాజులు, మంచి పరిపాలన వారి ద్వారా ఇవ్వబడును గాక, మేలు కలుగును గాక. మీడియా కూడా ప్రభా, ఎవరేమొచ్చినా ప్రభా, ఈ దేశంలో ప్రభా మీడియా న్యాయము కొరకు నిలవబడుతును గాక, న్యాయం జరుగును గాక, అన్యాయం తొలగిపోవును గాక. ఏ పరిస్థితుల్లో ప్రభా నిలవబడలేకపోతున్నారు ప్రభా, వారికి బలం దయచేయమని ప్రార్థిస్తారు. అందులో ప్రభు ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో కడప రాష్ట్రం, కడప డిస్టిక్లో ప్రభా ఎండల్ని ప్రభా చల్లపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మనుషులకి చల్లదనం కలుగును గాక. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మంచి నాయకులు వచ్చింటారు యేసునామంలో. ఆమేన్. రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయనుకోండి, దాన్ని పాటించలేరు. ఇది తెలుసు తప్పని ఆయన అదే చేస్తారా, తెలుసు అందరికీ. కానీ యేసుప్రభు వచ్చింది ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ మతాన్ని ఇవ్వడానికి రాలే. ఆయనను చాలా మంది మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు. క్రైస్తవం అనేది ఒక మతము కానే కాదు, అది శక్తి, బలం. ప్రతి మనిషిని బలహీనతను జయించే బలం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చారు. దయచేసి ఈ న్యూస్ లో పెట్టండి, ఇది కావాలి. ఏదో వేరే చెత్త న్యూస్ లో మనకి పాలిటిక్స్ ఇది పెట్టండి. నిజంగా నేను మతాన్ని ప్రకటించను. యేసుప్రభును వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నేను చర్చిలో మైక్ లో పట్టుకొని నేను పాలిటిక్స్ మాట్లాడాను కూడా తప్పది, పాపమది, నేను మాట్లాడను. ఏ చర్చిలో కానీ నా జీవితంలో నేను చెప్తున్నా మీకు, మాకు ఓటేయి, వీళ్ళకి ఓటేయి, దీనికి ఓటేయి అని అడగను. షెల్లా గారి గురించి ప్రార్థన చేయండి, నేను అడగను. ఎందుకు ప్రార్థన చేయండి అడుగుతున్నట్టు కదా, అడగను. నన్ను సువార్త ప్రకటించమన్నాడు, నా బాధ్యత నేను ప్రకటిస్తా, నేను నుంచుంటా. నాకు ఇంకోటి ఏంటంటే నా కమ్యూనిటీ కూడా నుంచుంటా నేను. సో ప్రతి వాడికి ఏదో నాదే రైట్, మీది రాంగ్ అని చెప్పాను. దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ అంటే నిన్ను అని నీ పొరుగువాడిని ప్రేమించాం. ప్రతి వాడికి ప్రేమించాలి అంతే. ఇట్ హ్యాస్ టు బి విత్ లా, నాట్ విత్ కమర్షియల్. ఎప్పుడు చూడదు నాకేంటి, వీళ్ళకి చేసి ఇది వస్తుందా, వీళ్ళకి అంతా ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ కమర్షియల్. అవునా కాదు, చెప్పండి. కమర్షియల్ అంత యాంగిల్ ఈ రోజు ప్రతి వాడికి ఎక్కడికి వెళ్ళా కమర్షియల్. మీడియా అందరికీ తెలుసు, అవి ఏం చేసి మీడియా కూడా ఏం చేయలేదు. సో దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఐ కేమ్ హియర్ టు బ్లెస్ ఎవ్రీవన్.
Bless everyone, irrespective of their position. I bless them. I bless all political parties. I bless everyone. మంచి రాజు వచ్చారనుకోండి దేశానికి మేలు జరుగుతుంది కదా, దేశం మేలు జరగాలి. నిజంగా చెప్పండి, ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళంతా ఔరా ఈ రోజుల్లో ఉందా నిజంగా చెప్పండి. ఈ ఆఖరి దినాల్లో అంట ఇది కలికాలం అంట. దీనిలో అసలు మనిషి తప్పిపోతాడంట, మనిషి ఎన్నెన్నో దీపికం స్వార్థపరులతో ఎన్నో అయిపోతాడంట. కానీ దేవుడు అన్నమాట ఏంటంటే ఈ కలికాలంలో జడ్జిమెంట్ కూడా చెప్పుకుంటుంది. పాతకాలం ఉన్నట్టుగా జడ్జిమెంట్ కూడా ఉంటుంది. మీరు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తారు. దాన్ని అనుభవించమని మంచి చేద్దాం, మంచి చేయండి. మీడియా మిత్రులు కూడా మంచి చేయండి. ఒకరి గురించి ఒకరి గురించి ఒకరు చెప్పుకొని వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు వద్దేద్దాం. ప్రజలకు మేలుకరంగా చేద్దాం. We will stand for the good of the governance, please. మీరు ఏం మేలు జరుగుతుంది. నేను నా దాంట్లో పాయింట్ ఉందా లేదా మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. అందరికీ తెలుసు, కానీ నుంచోట్లేదు. ఎందుకు నుంచోట్లేదు? వాళ్ళు ఒక ఒత్తిడి, దాని కింద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు ఉండాల్సిందే దాన్ని. కానీ ఈరోజు అందుకే ఎవరు మంచి కింద ఉండకూడదంట. యూ మస్ట్ బికమ్ ఇండిపెండెంట్. అది ఎవరికి వినండి. ఇది చెప్పాలని కూడా నేను విన్నా. నాకు దేవుడు చెప్పాడు, నేను సువార్త చెప్తా. అందరికి మేలు కలుగును గాక. మీ అందరికీ మేలు కలగాలని మేము గురించి ప్రార్థన చేయను. అందరికీ కృతజ్ఞతలు అందరూ వచ్చినందుకు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఒక 2-3 క్లారిఫికేషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. నిన్న నేను చర్చిలో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా రాజకీయం గురించి నేను చర్చిలో స్పెషలీ మాట్లాడను. అందులో వచ్చినప్పుడు కుర్చీలు సర్దడం ఆపే పాపులను తొక్కడానికి అని అన్నారు. పాపులు కాదు, పాములను తేళ్లను తొక్కే అధికారము యేసయ్య సంఘానికి ఇచ్చాడు. సో అది చెప్తున్నాను. నేనేమన్నా అంటే భయపడవద్దు. ఎటువంటి దుష్ట శక్తులైనా, అంటే బైబిల్లో పాములు తేళ్లు అంటే దెయ్యములు వెళ్ళగొట్టే అధికారం సంఘానికి ఇచ్చాడు. రోగులను స్వస్థపరిచే అధికారం సంఘానికి ఇచ్చాడు. దేని విషయంలో మీరు భయపడవద్దు. అన్యాయము జరగదు. అంటే యేసు ప్రభు న్యాయం చేశాడు లోకంలో వచ్చి. ఆ అన్యాయం గురించి మీరు భయపడవద్దు. ఎవరు చేసినా ఏం చేసినా అన్యాయానికి న్యాయానికి రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్యాయంకి బలం ఉండదంట, న్యాయానికి బలం ఉండదు. ఎందుకంటే దేవుడు న్యాయము పట్లనే ఉంటాడు, అన్యాయం పట్ల ససేమిరం ఉండడు. సో సత్యంలో బలం ఉంది. చాలా కెమెరా, సత్యంలో బలం ఉంటుంది. ఆ సత్యాన్ని ఓడించే సామర్థ్యము ఏ మనిషికే కానీ ఏ డబ్బుకే కానీ ఉండదు. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము అని. యేసు ప్రభువుని తీసుకెళ్లి పాతిపెట్టాడు. సత్యాన్ని పాతిపెట్టిన తర్వాత 3వ దినమున అది తిరిగి లేచాడు. కాబట్టి సత్యాన్ని పాతిపెట్టేంత బలము కానీ ఏమీ దానికి లేదు, ఏ అపవాదికి లేదు. సో నా ఉద్దేశం నేను చెప్పడం ఏంటంటే, పాపంని తొక్కడానికి రాలేదు, పాములను తొక్కడానికి. యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు. సో ఆయన పాపాల వెల చెల్లించడానికి వచ్చాడు. పాపం యొక్క జీతం మరణము, కాబట్టి ఆయన మరణించి మనకు ఒక మార్గము తెరిచాడు. ఆ సువార్త చెప్పడానికి నేను పంపబడ్డాను. దేవుని రాజ్య సువార్తను నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ వన్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం పోరాడేది రక్త మాంసములతో కాదు కదా, అంధకార సంబంధమైన దురాత్మ సమూహం. ఇదంతా స్పిరిచువల్ బ్యాటిల్. మనము మనిషిని చూసామనుకోండి, ప్రతి మనిషిలో గర్వము, పగ, ఈర్ష,
స్వార్థము అన్ని శరీరానికి సంబంధించినవి. ప్రతి వాళ్ళు ఇప్పుడు శరీరాన్ని పోషించామనుకోండి అవే బయటికి వస్తాయి. కానీ యేసు ప్రభు వచ్చింది శరీర క్రియలను జయించడానికి, ఎలా అని నేర్పించడానికి వచ్చాడు. పాములు ఎవరు ఇట్లా ఏంటి ఇట్లా అని ప్రతి మనిషిలో బలహీనత అనేది ఉండి తీరుతుంది. ప్రతి మనిషి మనం అడుగుతున్నాం, నేను చెప్తున్నాను కాదు, కానీ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని యేసు ప్రభు చెప్పడానికి వచ్చాడు. సో నేను అనుభవించాను దాన్ని. నేనేదో బలహీనత లేదు అని కాదు, ఆ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఎట్లానే చెప్పొచ్చు, వీళ్ళు అది మీడియా ఉంది కదా, బట్ ఐ డోంట్ వాంట్ టు అక్యూజ్ ఎనీబడి. వాళ్ళు ఇట్లా కానీ చెప్పడానికి లేదు. కానీ మేము చేసేది ఏంటంటే, ఎప్పుడు దేవుడు మాకు చెప్తాడు, సత్యము పట్లనే మీరు ఉండండి, అన్యాయం పట్ల ఉండదు, న్యాయం పట్ల మీరు నుంచోండి. ఎవరైనా సరే న్యాయం పట్ల మీరు నుంచోండి. ఇది అబద్ధం అని తెలిసి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇది మంచి అని తెలిసి అది నువ్వు చేయకపోతే అది నీకు పాపము అని. చాలా మంది దాన్ని ప్రకటిస్తూ ఉంటారు, ప్రకటించి దాన్ని దుష్ప్రచారంగా చేస్తూ ఉంటారు. కానీ నిజంగానే ఇది నీకు తెలిసినప్పుడు, ఇది అబద్ధం అని తెలిసినప్పుడు, ఇది అన్యాయం అని తెలిసినప్పుడు అటువైపు సపోర్ట్ చేయొద్దు. ఎవరైనా సరే, ఏ మీడియా అయినా సరే, ఈ మీడియాలు భాగం అయిపోయినాయి కదా, మీడియాలో కూడా డిఫరెన్స్ అయిపోయినాయి. ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు, ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. సత్యానికి ఎవరు సపోర్ట్ చేయరా? నేను వీళ్ళు నమ్ముతున్నా కాబట్టి వాళ్ళ పక్షాన వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ వైపు ఉండాలని. కానీ అది దేవుడు అట్లా ఉండడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం చేసి తీరుతాడు. ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్. మీడియాకు కూడా చెప్పేది ఏంటంటే, బ్రింగ్ ద ట్రూత్ అవుట్, బ్రింగ్ ద ట్రూత్ అవుట్. మీకు తెలుస్తాయి కదా, కానీ డోంట్ అక్యూజ్ ఎనీబడి జస్ట్ లైక్ దట్. అనవసరంగా ఒకరి మీద ఒకళ్ళు అపాండాలు వేయడం అనవసరం. మంచి చెప్తాం సువార్త. బలహీనులే అందరూ బలంగా కావాలి అంటే యేసు ప్రభువు తప్ప వేరే మార్గం లేదని బైబిల్ అంటది. సో దాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను, నేను అనుభవించాను. థ్యాంక్ యూ. మంచి ప్రశ్నలే. ఒకటి నా బాధ్యత, ఒకటి నా ధర్మం, ఒకటి డబ్బుతో అబద్ధంను సత్యం చేయగలమా? చేయగలమా? కొంతమంది అమ్ముడుపోతారు, డబ్బు కోసమో, లేకపోతే పదవి వ్యామోహం కోసమో, లేకపోతే ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి గత్యంతరం లేకనో, ఆ నాయకుడు సపోర్ట్ చేయాలనో, ఎవరు ఏదున్నా. కానీ నేను ఎవరిలో తప్పున్నా తప్పే, దానికి ఇట్ టేక్స్ కరేజ్. యూ మస్ట్ స్టాండ్ ఫర్ కరేజ్. నుంచోవాలంతే. సో నేను వీళ్ళే సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరిది తప్పే, దాంట్లో వేరే మాటనే లేదా. కానీ తప్పును కప్పుకునే వాళ్ళు, అంటే కప్పుకునేలా ఏ వ్యక్తిగా అయినా అది జరగడము చాలా చాలా బాధాకరం ఎవరికైనా సరే. ఆ వయసులో మరీ అంత ఘోరంగా ఆయనతో ప్రవర్తించడము అది బాధాకరం ఎవరికైనా సరే. మీరు చెప్పండి, మీడియా మిత్రులు మీరు చెప్పండి, అది మంచిదేనా? మీడియా మీరు కూడా నేనైనా మాట్లాడాలని చెప్పండి కదా, మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా వాయిస్ ఇవ్వాలా. నేను ఈ మీడియా ఇది అన్యాయం చెప్పాలా? మీరు అది మీ ఇంట్లో జరిగింది అనుకోండి, ఎవరికైనా అన్యాయం కదా, అట్లా జరగకూడదు. కానీ అట్లా జరిగింది కదా అని దాన్ని సపోర్ట్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీ ఇంట్లో ఏమైనా జరిగింది అనుకోండి, దేవుడికి కూడా అడిగాడు, దేవా ఇది ఎందుకు జరిగింది, నువ్వు సపోర్ట్ చేసావు కదా అంటాడు దేవుడు. తెలిసి కూడా సపోర్ట్ చేసావు కదా అంటాడు ఎవరికైనా సరే. సో ఇది మన దేవుడు మన విచక్షణకి వదిలేస్తున్నాడు. బాధాకరమే, వెరీ 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 సాడ్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్. ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఒక తండ్రి ఆయన, మంచి నాయకుడు ఆయన,
చిన్నవాడు నాకు చెప్పి నాకు కొంతమంది చెప్పారు, చిన్న పిల్లవాడు వచ్చిన ఆయన ఆటోలో వెళ్ళిపోలేదు, బండి లేకుండా ఆటోలో వెళ్ళిపోయేవాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడట. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం ఆయన చూసుకునేది, ఇక్కడ అంతా ఆయనే చూసుకునేవాడట. సో ఒక గొప్ప రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన ఒక కుడి భుజముగా ఉంది. ఆయన సహాయం చేస్తూ ఎంతో అనేక మందికి ఒక సహాయకర్తగా ఉన్నారు. మంచిదే. థ్యాంక్ యూ. ఎప్పుడు విజయం, న్యాయానికి ఎప్పుడు విజయం. దయచేసి ఎవరు అందరు చెప్తున్నారు, పాలిటిక్స్ అనే కాదు, ఇదని కాదు, దయచేసి కకృతి పడద్దు. ఏదో కొంతకాలం అంటే మనకేదో ఈ యొక్క డబ్బు వ్యామోహంతో దయచేసి కకృతి పడద్దు. యదా రాజా తదా ప్రజ, యదా రాజా తదా ప్రజ. రాజు మంచిగుంటే ప్రజలు మంచిగుంటుంది. ఒక విషయం పుట్టిగా ఎందుకు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు సో ఒక ఉద్దేశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాగానే వర్షాలు పడవాలి, ఆయనకి ఏందో అదేందో ఆయన వచ్చేవాడు వర్షం పడదా, వర్షాలు లేవాలి. ఏమున్నా, ఎందుకంటే ఒకటి ఉంటుంది ఎవరా, ఏం చేసినా ఏంటంటే ఒక్కొక్క రాజు మీద ఒక్కొక్కటి ఉంటుంది ఆయన. సో నేనేం చెప్తానంటే, పోనీ ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరేం చేసినా మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు. సో రాజులు వచ్చేప్పుడు ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఎనీబడి ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. ఐ వాంట్ టు టెల్ యూ, నేను ఒక న్యూట్రల్ మ్యాన్గా, న్యూట్రల్ వ్యక్తిగా మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుంది. అలానే చంద్రబాబు నాయుడు గారు ఏదో మంచి చేయలేదని కాదు, వేరే ముఖ్యమంత్రులు మంచి చేయలేదని కాదు, రాజశేఖర రెడ్డి మంచి చేయలేదని కాదు, అందరూ మంచి చేశారు. ఆయన కూడా చేశాడు, ఈయన కూడా చేశాడు. దేవుడు అందరినీ నాయకుల్ని దీవించాలి. అందరి నాయకులు కూడా ప్రార్థన చేస్తాం, ఎందుకంటే వారు మంచి పరిపాలన చేస్తే ప్రజలంతా వీరుకరుగా హాయిగా ఉంటారు. ఏమైనా ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది, పైన చూసి నమ్ముతా ఉంటాడు. ఎంత మంది ఉన్నారా కాదు అక్కడ, న్యాయం ఎవరి వైపు ఉండేది కాదు ముఖ్యం. అక్కడ ఎంతమంది ఉన్నాయంటే అది డైలాగులు అంతా బాగానే ఉంటాయి, అది బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు గెలిచిన మనశ్శాంతి ఉంటుందే, మనశ్శాంతి ఉండాలి. వచ్చి ఏదో ఇవాళ రేపు అందరూ పవర్ కావాలి, డబ్బు కావాలి, అంతేగాని రెండే కూడా ఉంటాయి, రెండే వెళ్తాయి. ఇప్పుడు కరోనా వచ్చిందండి, రైట్, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రి, వింటదా? నేను డబ్బు నేను వింటదా చెప్పండి. దేవుడు ఉంటే కనుక మనసులో ఒక ధైర్యం, తప్పు చేయలేదు అనుకోండి రాదని ధైర్యం, తప్పు చేసినోడికి భయం అనమాట, ఖచ్చితంగా వస్తుందని భయం అనమాట. ఏ పాప రోజు ఎక్కడికైనా పూజలు చేసినా ఏం చేసినా నా పాపాలు క్షమించిన మనశ్శాంతి ఉండాలి. ఇప్పుడు ఏం చేసినా అడిగే పూజలు అసలు అల్ల కొలవలో అయిపోయింది, ఎందుకంటే మెసేజే మారిపోయింది. ఆ మెసేజ్ ఉంటిగా ఆ మెసేజ్ మార్చకుండా ఇది కరెక్ట్ గా పెడితే కనుక నేను చెప్పేది ఫైనలీ ఒకే మెసేజ్ ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చాలా మంది ఆయన ఫారెన్ దేవుడు, ఇజ్రాయెల్లో పుట్టాడు అని అనుకుంటాడు. కానీ ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలోనే సెంటర్ పాయింట్, ఈ ప్రపంచంలోనే సెంటర్ పాయింట్. చాలా మతాలు ఉన్నాయి, ప్రతి మతము నాది రైట్ అంటే నాది రైట్ ఆయన, అవునా? నాదే మార్గం అంటే నాదే మార్గం ఆయన. యేసు ప్రభు వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు, ఆయన దేవుని రాజ్యం తీసుకొని వచ్చాడు. ప్రతి వానికి ఈ దేవుని రాజ్యం అవసరం. ఈ దేవుని రాజ్యం ఏం చేస్తుందంటే ప్రతి వాణిని వారి పరిస్థితుల్లో జయించే బలమిస్తుంది. అందుకు వచ్చాడు ఆయన. యేసు ప్రభు వచ్చి నువ్వు దాన్ని పాటించు, దీన్ని పాటించు అంటే ఆయన ఏమంటాడంటే, దెయ్యాలు ఎలగొట్టు, రోగుల్ని స్వస్థపరచు, మేలు చేయి అన్నాడు. కానీ ఈ మతం పాటించు, రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలే. ప్రతి మతానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక్కడైనా ఇవన్నీ ముద్రా బాబు. త్వరగా ఏమున్నా ఏం చేసినా మనసుకు తెలుసు, మనిషికి తెలుసు,
దాన్ని పెట్టి ఊరికే ఏదో ఇది చెప్పి అది చెప్పి అది కప్పి 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 అదొక పెద్ద కుప్పలాదేనని వాడు ఎవరికైనా సరే అది వదిలేస్తే మంచిది. చెడు చేయదురా బాబు ఎవరికి అంట, అన్యాయం చేయదురా బాబు ఎవరికి అంట, న్యాయం చేయండి. దేవుడు పదవి ఇచ్చేది ఎవరు వచ్చినా, రేపు పవర్లో ఎవరు వచ్చినా, రేపు ఎలక్షన్స్ పవర్లో ఎవరు వచ్చినా దయచేసి పర్సనల్ గా డోంట్ గో పర్సనలీ. నీకు దేవుడు అధికారం ఇచ్చింది మేలు చేయడానికి, దేవుడు అధికారం ఇచ్చింది రాజులుగా పెట్టింది న్యాయం చేయడానికి, ఏదో విచ్చలవిడిగా చేయడానికి కాదు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మనకు దేవుడు 151 అనే నెంబర్ ఇచ్చినాడు సంఖ్యాకాండ. టీడీపీకి 23-3 ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు 23-3 చెప్పండి. అప్పుడు అది ఎన్నేం అంటారు, ఇప్పుడు న్యాయం చెప్తా వినండి 23-3 ఎందుకు ఇచ్చినాడు నేను చెప్తా ఎందుకు ఇచ్చినాడు. ఎందుకంటే టీడీపీ ఏం చేసిందంటే జగన్ గారి దగ్గర నుంచి 23 ఎమ్మెల్యేలు 3 ఎంపీస్ తీసుకున్నారు, అంతే. తీసుకున్నారా? అవునా కదా? అవే ఆయనకి ఎందుకు ఇచ్చినాడు? ఈయనకి 151 ఎందుకు ఇచ్చాడు? ఒకటి మిగిలిపోయింది, అది తీసుకెళ్ళి జనసేనకి ఇచ్చాడు దేవుడు. ఈ 151 ఎందుకు ఇచ్చినాడు రా బాబు అనేది ఎవరు పట్టించుకోడు. ఇవి నాకు వచ్చిన వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే 151 అంటే నాకు 99లో నేను కారు కొనుక్కున్నాను. కారు కొన్నప్పుడు నేను దేవుడితో సహవాసం ఎక్కువ చేసినప్పుడు అడిగాను, ఏ నెంబర్ తీసుకోమంటావు అని అడిగాను. అప్పుడు నాకు ఒక ఐడియా, అంటే ఏదో సంఖ్యా బలము ఆర్ ఏదో నెంబర్ అంటే నమ్ముతారు కదా, ఇది న్యూమరాలజీ కాదు. అదే ఆ వయసుతో ఇది అడిగినప్పుడు ఒక ఐడియా వచ్చింది. జే అనగానే 10 అన్నాడు, ABCDEFGHI జే అంటే 10 ఈ అనగానే 5 జీసస్ క్రైస్ట్ అని లెక్క పెడితే 151 అని వచ్చింది. అది ఆయనకి ఎందుకు ఇచ్చానంటే జగన్ గారికి, అరే బాబు నేను ఇస్తున్నా నీకు పవరు, సో ఏమిచ్చినా న్యాయమే చెయ్యని ఇచ్చినాడు ఆయన. ఎందుకంటే ఏదో నేను కష్టపడ్డాను కాబట్టి దేవుడు ఇచ్చినాడు. కష్టపడే ప్రతి వాడికి ఇప్పుడు రోజు కూడా పాపం కూలివాడు, ఇల్లు కట్టేవాడు, మేస్త్రి పొద్దు నుంచి రాత్రిలో కష్టపడతాడా, కష్టపడినా పాపం ఆయనకి కూడికే సరిపోతున్నాడు. ఆయన కష్టపడ్డా కదా అని కోటీశ్వరుడు అయిపోలేదు. అందుకే దేవుడి దయ ఉండాలి మనిషి. సో దేవుడు ఆయన దయ చూపించినప్పుడు మేలు చేయండి. ఎవరికైనా సరే, ఏ మతానికి ఏదో, ప్రతి ఒక్కడికి నువ్వు ఏది విత్తుతావు అది పోస్తావు ఉంది, ఏది చేస్తావు అది వస్తారు, ఈవెన్చువల్లీ వస్తారు. కానీ ఈ రోజుల్లో ఆ భయం లేదా? దేవుడు ఆహ్యం, దేవుడు లేడు, ఎవడు లేడు, దేవుడు ఉన్నాడని చెప్పండి. నిజంగా చెప్పండి, మనం నిష్టగా ఉంటాం, గుడికి వెళ్తాం, వెళ్ళి ఒకటే నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఈవెన్ నాకు కమర్షియల్ దీనా మొత్తం ఒకటి అంతా చేయడా, రిలేషన్షిప్ ఒక్కడికి లేదా. సో ఇదేంటంటే రిలేషన్షిప్ పెంచుకుంటే మన జీవితంలో తప్పిపోయినా సరిగా మార్గంలో పెడతాడు దేవుడు. నా జీవితంలో చేశాడు, తప్పిపోయా నేను ఒకప్పుడు తీసుకొచ్చి పెట్టాడు, అలానే అందరినీ పెడతాడని నేను నమ్ముతాను. సో ఇట్ ఈస్ నాట్ రాజకీయంలో న్యాయం అన్యాయం ఉంటుంది, మామూలు అన్యాయం ఉండదని కాదు. అన్యాయం న్యాయమే, రాజకీయమైన జీవితమైన న్యాయమే. ఏ విషయంలో అయినా అన్యాయం చేసిన వాడికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నాం అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా? ఎవరికైనా సరే. నాకు కూడా ఏదో నేను ఫేవరెట్, దేవుడి ఫేవరెట్ అని కాదు. ఇక్కడ న్యాయం చేయండి. ఒక చోట దేవుడు అన్న మాట 82వ కీర్తనలో రాస్తారన్నమాట. రాస్తూ ఆయన ఏమంటాడంటే, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. దైవములు అంటే ఎవరు? దైవం అంటే ఎవరు అనుకుంటారు, మనిషిలోనే దైవం ఉన్నాడు. దేవుడు మనిషిని దైవంగా పెట్టాడు. మీరు చేయొచ్చు కదా, ఏం చేయాలంటే భూమి చేయొచ్చు. ఆపడ ఆయన స్వచ్ఛిత్తంలో, అంటే మీ ఫ్రీ విల్లో ఎంటర్ కాడు ఆయన. ఆయన 2వ వచనంలో, ఎంత కాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చదు, ఎంత కాలం మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు అంటాడు. ఎంతకాలం ఆయన అంటాడు. దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని. ఇప్పుడు దేవుడు అడగదా, చేయొచ్చు కదా అని అనొచ్చు. దేవుడు మనిషికి భూమి మీద అధికారం ఇచ్చిన తర్వాత అది మీ మీద, మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు ఏంటంటే కొంచెము స్వార్థపరులు అయిపోయారు కాబట్టి, పదవీ వ్యామోహం అయిపోయింది కాబట్టి, కొంచెము
ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తూ ఉండేమని. ఎంతకాలం మీరు అంటాడు. సో అది ఇచ్చినప్పుడు నన్ను కూడా అడుగుతున్నాడు ఆయన, ఎంతకాలం ఆయన ఉంటావు, నీకు కొంచెం మాట చెప్పావు కదా, వెళ్ళి సువార్త చెప్పు అంటాడు దేవుడు నాకు. ఎంతకాలం నువ్వు చెప్పు, వాళ్ళకు ధైర్యంగా ఉండవు, న్యాయం చేయమని చెప్పు అని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. సో న్యాయం ఏంటంటే యేసుప్రభు వచ్చి మన కోసం ఒక మార్గం చూపించాడు. ఆ మార్గాన్ని పాటిస్తే మనకి మేలు జరుగుతుంది. మేలు అనగానే అప్పుడు డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో. డబ్బు ఉండడం ఒకటి, దాన్ని తినడం ఒకటి. కక్కుర్తి పడొద్దంట డబ్బు కోసం. దానివల్ల వచ్చేది మనశ్శాంతి ఉండదా? డబ్బులు ఇప్పుడు మనిషికి ఎంత కావాలి చెప్పండి. డబ్బు ఒక ₹1,00,00,000 మీ ఇంట్లో ఉందనుకోండి, దాన్ని విడిచేట వెళ్తారా మీరు? ఎవడు ఎత్తుకెళ్తాడో భయం. ఏంద్రా బాబు గోలా, దాంతో పాటు మనశ్శాంతి రాదా? అందుకే అంటాడు బైబిల్లో ఒక మాట, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చాడు, దాని నరుడి కష్టం చేత ఆశీర్వాదం అధికం కాదు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకeth one rich and addeth no sorrow with it. మనిషి దేవుడు ఇచ్చాడు అనుకోండి కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు. కానీ రాను చాలా పరిస్థితులు మార్పులు జరిగినాయి. ఈ విషయంలో మేము కూడా చాలా ఎదురుపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు మనం ముందుకు ఒక మంచి అవకాశం వచ్చింది కనుక ఆ దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క సంకల్పం ఉంటే, దేవుని చిత్తం అయితే మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రతి విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేసి ముందుకు వస్తాం. దేవుని యొక్క చిత్తం అయితే తప్పకుండా కాంగ్రెస్ రావాలన్నదే మా ఆశ, ఆతృత. పైన కాంగ్రెస్ వస్తేనే ఈ ఆలోచనలన్నీ అయిపోతాయని మేము ఆలోచిస్తూ ఉన్నాం. మరి దానికి సపోర్టుగా శర్మిల గారు కూడా మరి చాలా మంచిగా పోరాడుతున్నాను. దేవుని యొక్క మహాకృప చేత అయినా తప్పకుండా దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క కృప చేత కాంగ్రెస్ రావాలన్నదే మా అందరి యొక్క ఆలోచన. మేమందరం కోరుకుంటా ఉన్నాం. మరి మేము ప్రతి ఒక్కరితో చెప్పే ప్రతి మాట ఏంటంటే, మా సంఘాలలో వాళ్ళందరికీ శత్రుత్వాన్ని పెంచే పార్టీ ఎక్కడ ఉండకూడదు, రాకూడదు. సహోదర ప్రేమ కలిగిన పార్టీ అది ఏదైనా ఎక్కడైనా రావాలి అని మనందరం కోరుకోవాలని మేము ప్రకటిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కనుక మన ముందుకు ఎలక్షన్ త్వరగా రాబోతుంది కనుక పైన ఎవరుండాలో, కింద ఎవరుండాలో అనేది అందరూ ఆలోచిస్తున్నారు. తప్పకుండా దేవుని యొక్క మహాకృప చేత వారి హృదయ ఆలోచన ప్రకారం తప్పకుండా సపోర్ట్ చేస్తారు. అందుని బట్టి ఆ దేవుని యొక్క మహాకృప కూడా వారికి తోడుగా ఉండి నడిపిస్తుందని ఆశిస్తూ ఎదురు చూస్తూ చాలా చేస్తున్నాం. అందరికీ, మీడియా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు, భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో అంతర్భాగంగా కడప నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ రామనాయుడు గారికి ఇండియా కూటమి పక్షాన, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పక్షాన ఆమెకు సంపూర్ణమైనటువంటి మద్దతు, సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. అన్నీ కూడా డెమగాగు నినాదాలు తప్ప ఒక్క అంశంలో కూడా విజయం సాధించినటువంటి పాపాన పోలేదు. నల్లధనం వెలికి తీస్తానన్నాడు, ఒక్క రూపాయి తీసుకున్నాలేదు. ఒక్క విదేశీ స్వదేశీ దొంగలు కూడా పెట్టలేదు. అదేవిధంగా డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా అన్నాడు. ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. 1,00,000 మందికి ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేస్తే 20 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. కానీ ఆ పని చేయలేదు. అచ్చేదిన ఆయాగా అన్నాడు. 450 రూపాయలు గ్యాస్ ఉన్నప్పుడు అచ్చేదిన ఆయాగా అన్నాడు. ఇప్పుడు 1,250 రూపాయలు. అంటే అచ్చే దినాలా, ఈ సచ్చే దినాలా అర్థం కాని పరిస్థితి ఆయన కల్పించారు. ఇప్పుడు అగ్గిపెట్టి జోబులు పెట్టుకొని నరేంద్ర మోడీ గారు దేశమంతా తిరుగుతూ ఉన్నారు. మన కర్ణాటక ఎన్నికలు జరిగాయి ఇటీవల కాలం. కర్ణాటక ఎన్నికలకు వచ్చేసి ఆయన పోటీ చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా వాళ్ళ పార్టీకి అక్కడ జై బజరంగ బలి అని చెప్పేసి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన జై బజరంగ బలి నినాదం ఇచ్చారు. మొన్నటికి మొన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి పోయి ఈ దేశంలో మేము ముస్లింలకు అధికారం కల్పిస్తే, ఆ ముస్లింలకు అధికారం ఇస్తే మొత్తం ఆస్తులన్నీ కూడా, హిందువుల ఆస్తులన్నీ కూడా
మొత్తం ఆక్యుపై చేస్తారు, మెల్లల్లో ఉండేటువంటి మంగళసూత్రాలన్నీ కూడా లాగేసుకుంటారని చెప్పేసి ఒక ఉన్మాదంతో కూడినటువంటి ఒక ఉన్మాదాన్ని ప్రేరేపించేటువంటి దిశగా ఒక మతాన్ని రెచ్చగొట్టేటువంటి దిశగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే రాజకీయ అధికారం కోసం రాజమప్పటం కోసం ఇంత దారుణానికి దిగబడి ఈ దేశ లౌకిక వ్యవస్థ పునాదులను భగ్నం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకొక వైపు నుంచి ఎవరైనా ప్రశ్నిస్తే లేదా ఆయన ఇండియా కూటమిలోకి రాకపోతే ఆయన విధానాలు నిరసిస్తే ఒక్కొక్కరినే జైలుకి పంపిస్తారు. ఒకవైపున గిరిజన నేత చిబు సోరెన్ గారి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన్ను లోపల జైల్లో పెట్టారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన ప్రతి వాళ్ళని కూడా జైల్లో పెడతారు. ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారిని 59 రోజుల పాటు జైల్లో పెట్టారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోయి ఆయనతో కౌగులించుకున్నాడు అనుకోండి. ఆ కౌగిల్లో చాలా దారుణమైనటువంటి మొత్తం అన్ని కూడా రకరకాల ఆయన భయంతో ఆయన కౌగిలించుకున్నారు తప్ప ఆయన ప్రేమతో కౌగిలించుకున్నటువంటి పరిస్థితి కళ్ళ ఉంది. అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామిక స్వేచ్ఛను కానీ హక్కును కానీ అదేవిధంగా ఇతర మతాల యొక్క స్వేచ్ఛను కానీ ఏ ఒక్కదాన్ని కూడా రక్షించేటువంటి స్థితిలో లేడు. అందుకని చెప్పేసి మళ్ళీ 400 సీట్లు అని చెప్పారు. ఔరేక్ బార్ చార్సావ్ అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చారు. అంటే ఇప్పుడు నీకు 303 సీట్లు ఉంటేనే దేశంలో రైల్వేలు అమ్మాం, విమానాలు అమ్మాం, రోడ్లు అమ్మాం, బ్యాంకులు అమ్మాం, ఎల్ఐసీలు అమ్మాం, మొత్తం భారతదేశంలో సహజ వనరులు అన్ని కూడా తాకట్టు పెట్టేశాం. మళ్ళీ మీకు 400 సీట్లు పొరపాటున మూడోసారి అధికారంలోకి వస్తే మొత్తం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రకటిస్తాం. అంటే భారత రాజ్యాంగం మార్చడం అంటే ఈరోజు ఎస్సీలకు హక్కులు నిరాకరించడం, ఎస్టీలకు హక్కులు నిరాకరించడం,